హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గరకు ఒక మానిటర్ కంప్లైంట్ వచ్చింది. మానిటర్ అనేది ఆన్ అవ్వడం లేదు. సో మనకి ఏది బ్యాక్ లైట్ ఇష్యూ లేదంటే ఎస్ఎంపిఎస్ కంప్లైంట్ అని మనం తెలుసుకుందాం. బ్యాక్ లైట్ ఇష్యూ లేదా ఎస్ఎంపిఎస్ ఇష్యూ అని చెక్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మానిటర్ని ప్లగ్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఇలా ఫోన్ లైట్ పెట్టుకొని డిస్ప్లేని చెక్ చేయాలి. చెక్ చేసేటప్పుడు ఇమేజ్ అనేది ఎపీర్ అయ్యిందంటే బ్యాక్ లైట్ ఇష్యూ అనేది ఉన్నట్టు, ఎస్ఎంపిఎస్ అంతా బాగానే ఉన్నట్టు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం మానిటర్ని డిసేబుల్ చేసి ఎస్ఎంపీ సర్క్యూట్ అనేది మనం చెక్ చేయాలి. ఇది మనకు లోకల్ బ్రాండ్ మానిటర్లు అంటే 2000 బిలో ఆర్ 3000 బిలో తీసుకున్న మానిటర్లో కామన్ ఇష్యూ ఏంటంటే ఎస్ఎంపిఎస్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎస్ఎంపిఎస్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది, కెపాసిటర్లు అనేవి ఫెయిల్ అయిపోతాయి ఇందులో. ఇది హెచ్డిఎంఐ ప్రాసెసింగ్ బోర్డు, ఇది మెయిన్ ఎస్ఎంపిఎస్ బోర్డు. ఈ మానిటర్ అనేది పవర్ సప్లై ఇచ్చేది ఈ బోర్డు. మనం ప్రజెంట్ ఇందులో ఏ కంప్లైంట్ లేదు కాబట్టి మనం ఈ బోర్డులో చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఎస్ఎంపీ సెక్షన్ అంతా బాగానే ఉంది, ఫీజు బాగానే ఉంది, కెపాసిటర్ బాగానే ఉంది. కాకపోతే సెకండరీ సైడ్ ఉన్న కెపాసిటర్లు అనేవి ఫెయిల్ అయ్యి అంటే బల్జీ అయినా అంటే లైట్గా కెపాసిటర్లు అనేవి ఉబ్బిపోయి కాబట్టి అది రెక్టిఫైడ్ వోల్టేజ్ని రెక్టిఫై చేయలేదు. రిపల్ అనేవి ఉండిపోద్ది కాబట్టి ఎస్ఎంపిఎస్ అనేది సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఆన్ అయినా మళ్ళీ ఎంబడి ఆఫ్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయిన కెపాసిటర్స్ మనం రిమూవ్ చేసి కొత్త వీటితో రీప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ బోర్డుని వేసి చెక్ చేద్దాం మానిటర్ వర్క్ అవుతుంది లేదా అని. మనం కొత్త కెపాసిటర్తో రీప్లేస్ చేసే ఎస్ఎంపిఎస్ని ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ట్రూత్ చెక్ చేద్దాం, ఇది వర్క్ అవుతుంది లేదనేది. సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. సామ్సంగ్ డెక్స్ కనెక్ట్ చేసి పిక్చర్ వస్తుందో లేదా చెక్ చేద్దాం. సో మానిటర్ స్టాండ్ బైలో ఉంది. ఓకే, స్టాండ్ బై రిలీజ్ అయ్యింది మానిటర్. చూస్తాను కదా పిక్చర్ అనేది వస్తుంది. బ్యాక్ లైట్ నో ఇష్యూ లేదు, అంతా ఓకే.